అసలే అది వైఎస్ కుటుంబ కంచుకోట. అలాంటి చోట కలిసికట్టుగా ఉండాల్సిన తమ్ముళ్ళు కుమ్ములాడుకుంటున్నారు. ప్రతిపక్ష నేత నియోజకవర్గంలో అధికార దమ్ము చూపెట్టే విషయంలో ముందుండాలని తమలో తామే పోటీ పడుతున్నారు. క్రమశిక్షణను పక్కన పెట్టి అక్కడి తమ్ముళ్ళు ఇన్ఛార్జ్ మంత్రికే చెమటలు పెట్టిస్తున్నారు. మనోడైనా పరాయోడైనా అదే గడ్డ అదే పౌరుషం అంటూ మీసాలు మెలేస్తున్నారా? పులివెందుల గడ్డపై సైకిల్ పార్టీలో ఏం జరుగుతోంది అసలు? ఆ ఒక్కటి తక్కువైందని పుష్ప డైలాగ్ని కడప గడ్డపై తెలుగు తమ్ముళ్ళు తెగ వైరల్ చేస్తున్నారట. పదవులు లేకున్నా సర్దుకుపోతాం గాని మమ్మల్ని గుర్తించండి అంతే చాలని ఆధిపత్య పోరాటంలో మునిగిపోయారు. సెగ్మెంట్ ఏదైనా మేమింతే మారమంతే అన్నట్లు ఇన్ఛార్జీ మంత్రి దగ్గర కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారట కడప జిల్లా తమ్ముళ్ళు. గత ఎన్నికల్లో కడప జిల్లాలో టీడీపీ పార్టీ పాగా వేసింది. జగన్ అడ్డాలో పసుపు జెండా ఎగురవేయడంలో తమ్ముళ్ళు విజయం సాధించారు. అంతవరకు బాగానే ఉన్న ఆధిపత్య పోరు తీవ్రస్థాయికి చేరుకోవడంతో నయా పాలిటిక్స్ వైపు యూటర్న్ తీసుకున్నారట అక్కడి నేతలు. మొన్నటిదాకా పదవుల కోసం సైలెంట్ గేమ్ మొదలుపెట్టిన తమ్ముళ్ళు నేడు దిశ మార్చుకుని ఇన్ఛార్జ్ మినిస్టర్ దగ్గర చొక్కాలు చినిగేలా కొట్టుకుంటున్నారు. పార్టీ కోసం కష్టపడ్డవారిని కాదని వైసీపీకి అనుకూలంగా ఉన్న నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంపై నిరసన జ్వాలలు భగ్గుమంటున్నాయట. పది నెలలుగా మౌనవ్రతం పాటిస్తున్న కడప తమ్ముళ్ళు యూటర్న్ తీసుకోవడం వెనుక సొంత పార్టీలో పెద్ద కథే నడుస్తున్నట్టు సమాచారం. అధికారంలోకి వచ్చిన 3 పార్టీల కూటమిలో టీడీపీలోని అంతకంతకు పెరిగిపోతోంది ఆధిపత్య పోరు. జనసేన, బీజేపీ నియోజకవర్గాల్లో ఆ పార్టీల కేడర్ ఏకతాటిపై నడుస్తుంటే అందుకు భిన్నంగా పులివెందుల ప్రాంతంలో ఆధిపత్యం కోసం బీటెక్ రవి, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి మధ్య నువ్వా నేనా అన్నట్లుంది రాజకీయం. స్థానికంగా ఏ చిన్న కార్యక్రమం జరిగినా ఆ ఇద్దరు అనుచరులు ఘర్షణకు దిగుతూ పార్టీ పరువుని బజారుకు ఈడుస్తున్నారన్న విమర్శలున్నాయి. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత సమక్షంలోని ఆధిపత్యం కోసం బీటెక్ రవి, రామ్ గోపాల్ రెడ్డి వర్గాలు కొట్టుకోవడం విశేషం. మంత్రి మాటలను లెక్క చేయకుండా సై అంటే సై అంటూ సవాళ్లకు దిగాయి ఆ రెండు వర్గాలు. టీడీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని వేదికపైకి పిలిచారు. అయితే రామ్ గోపాల్ రెడ్డి స్టేజీపై ఉండొద్దని బీటెక్ రవి వర్గీయులు గొడవకు దిగారు. మంత్రి సవిత సమక్షంలో ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిపై సొంత పార్టీలోని మరో వర్గం దాడికి ప్రయత్నించిందంటున్నారు. కొంతకాలంగా పులివెందుల నియోజకవర్గంపై ఆధిపత్యం కోసం టీడీపీలోని 2 వర్గాల పంతాలతో ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే మంత్రి సవిత సమక్షంలో మరోసారి పులివెందుల టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెజారిటీ తగ్గించడంలో పులివెందుల తమ్ముళ్లు విజయం సాధించారు. ఇక అప్పట్నుంచి నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం బీటెక్ రవి, రామ్ గోపాల్ రెడ్డి వర్గీయులు ఏదో ఒక వివాదంతో కయ్యానికి కాలు దువ్వుకుంటున్నారు. టీడీపీ అధినేత చివాట్లు పెట్టినా కలిసి పనిచేసే ఆలోచనలో లేరట పులివెందుల నేతలు. ఒంటిమిట్ట స్వామివారి కళ్యాణానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ ఇద్దరు నేతలను పిలిపించి గట్టిగానే మందలించినట్టు సమాచారం. టీడీపీ క్రమశిక్షణ గల పార్టీ అని, ఎవరూ వ్యతిరేకంగా పనిచేసినా ఉపేక్షించేది లేదని చంద్రబాబు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారట. పులివెందుల టీడీపీ ఇన్ఛార్జిగా బీటెక్ రవినే కొనసాగుతారని, మరొకరొచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారట చంద్రబాబు. కొన్నాళ్లుగా బీటెక్ రవి పులివెందులలో టీడీపీ అధిష్టానం అనుకున్న దానికంటే ఎక్కువగానే కష్టపడుతూ మంచి ఫలితాలు రాబట్టారనే అభిప్రాయంతో అధినేత ఉన్నారు. ఎమ్మెల్సీగా రామ్ గోపాల్ రెడ్డి తన పరిధిలోని జిల్లాలపై దృష్టి సారించాలని చంద్రబాబు తేల్చి చెప్పారంటున్నారు. కడప జిల్లాలో ఇన్ఛార్జి మంత్రి సవిత దృష్టి పెట్టకపోవడంతోనే వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయనే అభిప్రాయంతో ఉన్నారు టీడీపీ అధినేత. కడప జిల్లాపై పట్టు కోల్పోకుండా చూసుకోవాలని మంత్రి సవితకు చంద్రబాబు గట్టిగానే చెప్పారట. పులివెందులలో ప్రత్యర్థి మెజారిటీ తగ్గించినందుకే నేతలు ఇంతలా మిడిసిపడాల్సిన అవసరం లేదంటున్నారు పులివెందుల తమ్ముళ్ళు. మరి ఇప్పటికైనా ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీ సమన్వయంతో పనిచేస్తారా, పంతమే ముఖ్యమని కుమ్ములాటలు కంటిన్యూ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.